నడుం పట్టేసిన దానివి నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకో. తన్నానంటే సేమ్ పోజ్తో కిటికీలోంచి వెళ్ళి కింద ఆడతావు. నా పోజ్దే ఉందిలే గాని. బాగున్నావా? వెళ్ళిపోతాడేంటి? ఎలా ఉంది? ఎలా ఉంది? కర్రకి చీర కట్టినట్టుందా? సిగ్గు లేకుండా నిన్న ఒకటి అడగనా? నీకు లేని దాని గురించి ఎందుకు అడుగు. కొత్తలో మనం పడుకునేసరికి ఎంత ఏది? అమ్మా ఓయ్ నొప్పి. అంతలా అవమానించిన తర్వాత ఇంత అందంగా రెడీ అయ్యి ఆకర్షించాలనుకోవడం నీ అమాయకత్వం కుమారి. నడుం పట్టేసిన దానివి నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకో. తన్నానంటే సేమ్ పోజ్తో కిటికీలోంచి వెళ్ళి కింద ఆడతావు. నా పోజ్దే ఉందిలే గాని బావ పొజిషన్ ఏంటి? మాట్లాడటం మానేశాడు, కోపంగా తిరుగుతున్నాడు, అలిగిన ప్రేమికుల్లో అద్భుతంగా నటిస్తున్నాడు. ఈ లవ్ స్టోరీ కాన్సెప్ట్ ఏమీ అంత రసవత్రంగా లేదే. అందుకే కదా శృంగార రసం యాడ్ చేశా. భంగిమ మార్చు, బల్లిలా ఉన్నావు. చిల్లి అని కూడా చూడకుండా నడు 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 నడు. నన్ను చూడలేదా? గొడవ దీంతో అయింది. నన్నెందుకు గురాయిని చూస్తున్నావు? అవును, నన్ను చూడండి, నన్ను చూడండి, నన్ను చూడండి. కళ్ళలోంచి కాంతి వచ్చేస్తుంది, దాన్ని చూడండి. నా బ్యాగ్లో పెట్టిన 100 రూపాయల కట్ట తీసేవా? బ్యాగ్ కట్ట ఎక్కడున్నాయి? అటక మీద. అక్కడెందుకు పెట్టావు? మీకు తెలియకూడదని. మాకు తెలియకూడదని పెట్టినప్పుడు నేను ఎలా తిత్తవా? లాజిక్కి. అవును, ఏవైంది? బాడీ ఎక్కడ బెండ్ చేయకుండా సెంటర్లో శిలా విగ్రహంలా కూర్చున్నావు? మధ్యాహ్నం మార్కెట్కి వెళ్ళాను కదా బా, అక్కడ పళ్ళమ్ముకునే పళ్ళు లేని ఓ పండు ముసలావిడ బండిలోంచి పళ్ళ బుట్ట దింపడానికి బలం లేక నా వంక జాలిగా చూసింది. జబ్బలు బలిసిన జట్టు కూలీలో ఉన్నావు కదా. గంప దింపి ఎత్తి నెత్తి మీద పెడితే నా నడుం పట్టేసింది. సాయి అనుకున్న చెడ్డ గుణం అదేనే, ఎదుటి వాళ్ళకి మంచి చేయించి మనకు చెడు జరిగేలా చేస్తుంది. మానవత్వం బా, మనకి మనసు కరిగిపోద్ది. అసలే ఎండాకాలం నీ మనసు ఎన్న ముందే కరిగిపోద్ది. నీ నడువు నార్మల్ గా అవడానికి నా దగ్గర బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంది. ఆయింట్మెంట్ లా రాస్తే పని అవుదు బా, ఎన్ను పూసలో ఎక్కడో ఇరుక్కెట్టేసింది. ఇది రాసేది పూసేది కాదు, వేసేది. ఏంటది? ఈ కర్రతో బుర్ర మీద నడు నార్మల్ పెయిన్, నడు నార్మల్ పెయిన్. థ్యాంక్స్ బా, గుడ్ నైట్ అక్క. అటక మీద ఉన్న బ్యాగ్ తీయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీ తెచ్చావు, మళ్ళీ తిరిగి అక్కడ పెట్టద్దా? పళ్ళ బుట్ట స్టోరీ బాగానే చెప్పావు గానీ నీ కుళ్ళు మొహానికి అది సెట్ అవ్వలేదు. అందుకనేంటి నడుం పట్టేసింది? కుర్చీ ఉంటే నేరం నెట్టేస్తారా? అబ్బో, ఈ గొర్రెతో ఈ రబ్బర్ బ్యాండ్ ఎక్కడదే? చెప్పవే, బ్యాండ్కి ఎందుకు భయపడుతున్నావు? ఇది నేను బ్యాగ్ లో దాచిన 100 రూపాయల కట్టక పెట్టాను కాబట్టి. బావ పోలీస్ కుక్కలు అంటాడు కదా, వెంట్రుకలు ఏమైనా రాలితే పట్టేసుకుంటాడని కట్టకున్న రబ్బర్ బ్యాండ్ చుట్టూ కట్ట. దొరికేసావు. మీ బావ పోలీస్ కుక్క కాదే, బాండ్, జేమ్స్ బాండ్. అందుకే నా రబ్బర్ బ్యాండ్ పట్టుకున్నాడు. ముందా 100 కట్ట అక్కడ పెట్టు. తర్వాత నువ్వు కొట్టేస్తావా? నీకు నోటితో కాదే, ఈ కర్రతో. బాగున్నావా? వెళ్ళిపోతాడేంటి? ఎలా ఉంది? ఎలా ఉంది? కర్రకి చీర కట్టినట్టుందా? ప్రేమ అంటే ఉప్మా లాంటిది, ఎప్పుడు జీడిపప్పులే కాదు, అప్పుడప్పుడు అల్లం ముక్కలు కూడా వస్తాయి. అంటే రోజు ఉప్మా చేసి చేసి
భాషలో కూడా ఉప్మానే వస్తుంది. మొహం కూడా అలాగే అవుతుంది చూసుకో. కానీ భావం మాత్రం పవిత్రమైంది. దూకు సావైతే బయటికి వెళ్ళి పడుకుంటా. ఇదిగో నువ్వు మరీ ఓవర్ చేయకురా రే. మనం ప్రేమికుల్లో నటిస్తున్నావు, నువ్వు మరీ జీవించేయకు. అవ్వట్లేవు ఇవ్వట్లేదు ఇక్కడ. అంటే నటనలో కూడా నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఏంటి ప్రేమించట్లేదా? అలా మాట్లాడటానికి నీ మనసు బాధించట్లేదా? అబ్బో, రాత్రి నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నిన్నొక దోమ దారుణంగా కొడుతుంది. రబ్బర్ కదా, రంధ్రం పడుతున్నా తెలుసుండదులే. ఆ దోమని చంపేద్దాం అనుకున్నా, కానీ ఎందుకు వదిలేసానో తెలుసా? అప్పటికే ఆ దోమ నీ డ్రమ్ములోంచి నీటి రక్తం తాగేసింది. ఆ దోమలో ప్రవహించేది కూడా నీ రక్తమే కదా. ఆ రక్తాన్ని నా కళ్ళతో చూడలేక దాన్ని కొట్టుకుండా వదిలేసా. రోజు తాగేదేంటే? అది నా ప్రేమ. అయినా ఈ ఖర్చుల ప్రేమ మనకు అచ్చి రాలేదు శ్రీ, కొట్టుకు చచ్చిపోతున్నాం. లివింగ్ రిలేషన్ ట్రై చేద్దాం. ఆల్రెడీ అదేగా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? పొద్దున పళ్ళు తోముకున్న దగ్గర నుంచి పడుకునేదాకా నేనేదో హోటల్లో పనిచేస్తున్నట్టు డైలీ వండటం, నువ్వేదో దారిని పోయి అభ్యగ్రాలను చేరదీసినట్టు సంపాదించి నన్ను పోషించటం. ఫీల్ లేదు మామా? బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ కి నాకు ఏమైనా తేడా ఉందా? అది కరెంట్ తో పనిచేస్తుంది, నేను కరెంట్ లేకుండా పనిచేస్తున్నా. ఫీల్ లేదు మామా? మా లైఫ్ వైఫై దగ్గర నుండి జస్ట్ సినిమాకి వెళ్ళటానికి 3 నెలల ముందు నుంచి పెద్ద మ్యాప్ వేసి, జీతంలో బడ్జెట్ వేసి, ఇంట్లో ఉన్న అత్తను ఒప్పించి, ఎక్కడో ఉన్న ఆడపడుచుని మెప్పించి, అందంగా రెడీ అవ్వాలంటే ఆలోచించి, సెంటు కొట్టుకోవాలంటే సంశయించి, కనపడకుండా క్యాబ్ లో వెళ్ళి కామ్గా సినిమా చూసి వచ్చేయాలి. వచ్చాక కూడా సినిమా తలుచుకుని నవ్వేయకూడదు. శవాన్ని చూడటానికి వెళ్ళొచ్చిందల్లా సాడ్ గా ఉండాలి. నేను సినిమాకి వెళ్ళింది నా మొగుడుతానే కదా, లేదంటే పక్కింటోడుతానే ఫీల్ ఉండట్లేదు మామా. పుట్టింటికి వెళ్ళేటప్పుడు మాకు ఎలా ఉంటుందో తెలుసా? కఠిన కారాగార శిక్ష అనుభవించే ఖైదీ ఆగస్టు 15కి రిలీజ్ అయితే ఎలా ఉంటది? వింగ్స్ వింగ్స్ వచ్చి విహరెత్తినట్టుంటది. సిగ్గు లేకుండా నిన్నోటి అడగనా? నీకు లేని దాని గురించి ఎందుకు అడుగు. కొత్తలో మనం పడుకునేసరికి ఎంత ఏది? ఇంతకు ముందు నువ్వు గదిలోకి వచ్చేటప్పుడు ఎలా ఉండేదో తెలుసా? బెనిఫిట్ షోకి టికెట్ దొరికిన చిరంజీవి ఫ్యాన్ లో పిచ్చ ఎక్సైట్మెంట్. ఇప్పుడు హాస్టల్ వాడే లైట్లన్నీ ఆర్పేసి వచ్చి పడుకుంటాడు చూడు, అట్ట కనబడుతున్నా. ఫీలు లేదు, బక్క లేదు. మాది ఇక్కడ అదే పరిస్థితి. అందుకే లివింగ్ రిలేషన్షిప్ లో లివ్ చేద్దాం, ఒకరి కోసం ఒకరు ఎదురు చూద్దాం, హద్దులు చెరిపేద్దాం, ఎక్కడికంటే అక్కడికి ఎగిరిపోదాం. నీకు మెరుపులు ఎక్కువైపోయి మెదడులో నరాలు కట్టయిపోయినాయి. ఆధార్ కార్డులో ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చూసుకో. మంత్రసానుల టైంలో మడత మంచం మీద పుట్టావు నువ్వు. ముసలి మరి ఎంగుగా ఆలోచించిన ఎనర్జీగా ఉంటదంటే ధవలక్ష్మి బ్రిడ్జి కట్టినప్పుడు మాటలు మాట్లాడతావు. కుమారి ఆ కుమారినే మారతానంటే మారనివ్వట్లేదు. దీనికి ఎలా కాదు. మార్పులో మొదటి అంకం ఏంటో? చంకకుండా పెంకు పగలగొట్టినట్టు మాట్లాడుకోవటం. మాట్లాడుకోవడానిక పూలు పూల జాకెట్ వేసుకుని రెడీ అయింది. నేను ఇంకా కథన రంగంలోకి దూకి కాలు దూవడానికి ఏమో అనుకున్నాను. పొద్దున మాట్లాడుకుందాం. దువ్విదిగా వెళ్ళారా బాబు, ఉండరా, నీకోసమే రెడీ అయ్యా. అయితే చెప్పు. నేనేం చెప్పినా నువ్వు కాదనకూడదు, నువ్వేం చెప్పినా నేను కాదనకూడదు. లివింగ్ లో ఫస్ట్ రూల్. కాదనకుండా ఉంటే కావలసినప్పుడల్లా కథన రంగంలో కాలు దవచ్చా? నీ దువ్వుడు తగలయ్యా. సవరాలు తయారు చేసుకునే వాళ్ళు ఏం దూతావరా? సరే నేను వెళ్ళిపోతాను. దువ్విదిగా వెళ్ళారా బాబు, దువ్విదిగా వెళ్ళే. ఓ దూకేకు. నిజంగా? అయితే నేనేం చేసినా ఎందుకు చేసావు, ఎలా చేసావు, అలా ఉండు, ఇలా ఉండకూడదు అని కండిషన్లు పెట్టకూడదు. కండిషన్లు పెట్టకుండా ఉంటే కథన రంగంలోకి. ఇదేమన్నా రంగులు రాట్నవారా? రంగం రంగం అంటూ దాని చుట్టూ రౌండ్లు ఎత్తనావు. కథన రంగం ఈజ్ పర్సనల్. చాలా మంది మొగుళ్ళు ఆడవాళ్ళు ఇక్కడే తొక్కేస్తారు తెలుసా? అందరిలో నువ్వు ఈక కాదు, స్ట్రాంగ్. మరి కథను వదిలేసి కంటెంట్ లోకి రారా? సరే. అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటూ కలిసి బ్రతకటమే లివింగ్ రిలేషన్. ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటూ. సరే పద. నువ్వే కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటూ కలిసి బతకాలన్నావు. ఇప్పుడు ఇది నచ్చిందా?
సరే కానీ అలా లివింగ్ రిలేషన్ లోకి మీ బావని నాగ్గా దింపా. ఈ కాన్సెప్ట్ అంతా నీకు ఫేవర్ గా జరుగుతున్నట్లేదే, బావకు ఫేవర్ గా జరిగినట్టుంది. ప్లాన్ నువ్వే వేసినా వర్కౌట్ మాత్రం ఏడోట్లేవే, అయినా మొగుడే కదా. అక్కడ తేడా కొట్టేస్తోంది. నువ్వు మాత్రం సిన్సియర్ గా ప్రీరియల్ క్యారెక్టర్ చేస్తున్నావు కానీ బావ మాత్రం ముగుడు క్యారెక్టర్ చేస్తూ ఎంజాయ్ చేసేస్తున్నాడని. నువ్వు అలా అనుమానం పెట్టకే, క్యారెక్టర్ మీద కాన్ఫిడెన్స్ పోతుంది. సర్లే చెప్పు, నెక్స్ట్ ఏంటి? ఒక మంచి మూమెంట్ చూసుకొని నగలు తాకట్టు పెట్టిన విషయం మీ బావకి చెప్పేస్తా. లివింగ్ లో ఉన్నాడు కదా, లైట్ తీసుకుంటాడు. లైట్లే తీస్తాడు. ఏంటి? ఏమీ లేదు. లివింగ్ అని బావని లైన్ లో పెట్టే ఓకే, మరి అత్తే వస్తే ఏం చేస్తావు? అసలు రానిస్తానేంటి, నీ బావని దువ్వి రాకుండా ఆపేస్తా. నీకీ వేటగాడి పిట్టక తెలుసా? మందంతా ఓన్ రైటింగే, బయట కదలేవేనో, అందుకే ఇలా తగలడ్డావు. పిట్టని పట్టుకోవడానికి వేటగాడు గింజలేసి ఎదురు చూస్తున్నాడు. పిట్ట వస్తోంది, గింజలు తినేస్తోంది, పట్టుకునే లోపు ఎగిరిపోతుంది. పిట్ట వస్తోంది, గింజలు తినేస్తోంది, పట్టుకునే లోపు ఎగిరిపోతుంది. వస్తోంది, తింటోంది, ఎగిరిపోతుంది. వస్తోంది, తింటోంది, ఎగిరిపోతుంది. వేటగాడిని ఎర్రి పప్పం చేస్తున్నానని బాగా ఆనందపడిపోతోంది నీలా. అప్పుడు ఆ వేటగాడు ఏం చేశాడో తెలుసా? ఏం పీకలేక ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. కాదు, పిట్ట ఈకలు పీకి బాగా కాల్చుకుని తినేశాడు. ఎలా? వాళ్ళ గింజలేసి దానిపైన కనపడకుండా వలేసాడు. పెట్టొచ్చింది, క్యాజువల్ గా తినేసి ఎగిరిపోదాం అనుకుంది, కానీ కాళ్ళు వల్ల చిక్కుకుంది. ఎగరలేక ఎర్రి మొహం వేసింది. ఇలా నాకెందుకో బావ కూడా నీకు వలేశాడేమో అనిపిస్తోందే. నాకు 2 ప్రాబ్లమ్సే. ఒకటి ఆడితో బాధించుకోకుండా తప్పించుకోవటం, 2 నీకు దొరికి బాధించుకోవటం. అంటే అక్క నార్మల్, నన్ను కాన్ఫిడెంట్ గా యాక్ట్ చేయని. సరే చెయ్యి.